సక్సెస్ఫుల్‌గా 1½ ఇయర్ వేస్ట్ చేశాక ఇప్పుడు కాలేజ్‌కి వెళ్ళాలి, చదువుకోవాలి అని బుద్ధొచ్చింది. నిద్రొస్తుంటే కూడా లేదు వెళ్ళాలి అని నన్ను నేను మోటివేట్ చేసుకొని లేస్తే ఒక బస్ మిస్. నేను కాలేజ్‌కి వెళ్ళడం దేవుడికి కూడా ఇష్టం లేదో ఏమో! అయినా కూడా పోనీలే 2 మినిట్స్ లేట్ అయినా పర్లేదు క్లాస్‌కి అని నెక్స్ట్ బస్‌కి రెడీ అవుతుంటే అది కూడా నా బద్ధకం అనాలో ఏమనాలో తెలీదు కానీ 5 సెకండ్స్ ఉంటే ఆ బస్ కూడా పోయేది. ఇంకా ఫాస్ట్‌గా ఉరుక్కొని వెళ్ళి ఎలానో బస్ క్యాచ్ చేశా. ఈ బస్ ఎక్కేటప్పుడు ఆల్రెడీ లేట్ అయిందని వీడియో క్యాప్చర్ చేయడం మర్చిపోయాను గైస్. సారీ. హమ్మయ్య! ఎలానో 4 మినిట్స్ ముందే రీచ్ అయిపోయాను. ఏదో ఒకటి చేసి అలా ఇలా ఉరుక్కొని వస్తే ఈ వర్షం ఒకటి మళ్ళీ. నేను బుద్ధిగా కాలేజ్‌కి రావాలనుకున్నప్పుడే అన్నీ ఇలా అవుతాయి. సర్లే ఇదిగోండి మా అందమైన కాలేజ్. చూడ్డానికి, చదువుకోవడానికి అంతా బానే ఉంటుంది. కానీ రోజు రావాలంటేనే నాకు బద్ధకం. అదేంటో ఏ వర్క్ చేయాలన్నా కూడా టైంకి ఉండడం మాత్రం అస్సలు రావట్లేదు. అండ్ ఆ సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది గైస్ లైఫ్‌లో ఇంత పేషెన్స్ నాకు ఎక్కడి నుంచి వచ్చింది అని. అండ్ ఆ సిగ్నల్ లానే ఈ లిఫ్ట్ కూడా ఎంత టైం పడుతుందో రావడానికి. అండ్ మా క్లాస్ 7th ఫ్లోర్‌లో ఉంది. హమ్మయ్య! ఫైనల్‌గా అన్నీ అయిపోయిన తర్వాత రీచ్ అయిపోయాను కరెక్ట్ టైంకి. అండ్ అటెండెన్స్ ట్యాప్ చేయడం మాత్రం మ్యాండేటరీ గైస్. లేదంటే క్లాస్ విన్నా కూడా యాబ్సెంట్ పడిపోతది. ఇదిగోండి ఈమె మా లెక్చరర్ ఈ క్లాస్‌కి. బావుంది కదా! ఇంక చక్కగా చదువుకుందామంటే ఈ ముందు లవ్ బర్డ్స్. క్లాస్ వినడం తప్ప అన్నీ చేస్తున్నారు. పక్కనున్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. రాక రాక బుద్ధొచ్చి చదువుకుందామంటే వీళ్ళు చదువుకోనివ్వరు. క్లాస్ లాస్ట్‌లో ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్ స్ట్రెస్ గురించి. అండ్ ఇప్పుడు క్లాస్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ 3 అవర్స్ తర్వాత. ఇలా అయితే ఎలా? ఇప్పుడు ఆ స్ట్రెస్ గురించి ఆలోచించి నాకు మళ్ళీ స్ట్రెస్ వస్తుంది.